కార్యములు 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. దయచేసి 28వ వచనం చదువుదామండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం చదువుతారు ఎవరన్నా? యాక్ట్స్ చాప్టర్ 15:28 చదువు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, అది మీకు క్షేమము కలుగును గాక. కదా, ఏమన్నాడు చూసారా? ఏమంటే అప్పట్లో సంఘంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ఈ యూదులు ఏం చేసేవారంటే, మారు పొందిన తర్వాత వాళ్ళు అన్నారు, యేసు ప్రభు నమ్ముకుంటే ఓకే, మీరు సున్నతి కూడా చేయించుకోవాలనుకునేవారు అనేవాళ్ళు అనమాట. అంటే సున్నతి ఎక్కడ? ఓల్డ్ టెస్ట్మెంట్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రెండు కంబైన్ చేసేవారు. అయితే పౌలు తర్వాత వీళ్ళు ప్రార్థన చేసి అన్నారు కదా, బాబు మనం కృపాయుగంలో ఉన్నాం కనుక సున్నతి గున్నతి ఏంటి క్యాన్సల్ కదా. ఇప్పుడు సున్నతి దేనికి కావాలి? హృదయానికి కావాలి, శరీరానికి కాదు అని ఒక మాట రాస్తున్నాడు. ఇప్పుడు 28 వచ్చిన చదవండి. విగ్రహములకు ఇవి చేస్తే చాలంట. మనం ఏంటది? విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహములకు అర్పించిన దాని నుంచి దూరం అన్నాడు. హలో, మన వాళ్ళు ఏమో తినండి అంటున్నాడు. అర్థమవుతుందా? క్లాస్ చూడు, వాక్యం చూడు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపింది అంటే ఏంటి? గొంతు పిసికి చంపిన తింటాం మనం? గొంతు పిసికి చంపుతావా? కట్ చేస్తారు కదా, గొంతు పిసి చంపుతారు, కోస్తారు కదా కోడి. ఎవరు అక్క? పద్మక్క. అదే పద్మక్క కాదు, జక్క. అట్లా రాయలసీమలో అట్లా చేస్తారా? పిసుకుతారు కదా కదా. గొంతు పిసికి చంపేది ఏదో తెలుసా? అది పోర్క్ అనమాట. దాన్ని కొట్టలేం, ఎందుకంటే షార్ప్ అంత నైఫ్ మనకి ఇంత మ్యానుఫ్యాక్చర్ కాలే. దాన్ని ఏం చేస్తారంటే ఒక కట్టె పెట్టి ఇద్దరు లావంటి దాన్ని పట్టి దాని మీద ఎక్కి తొక్కి దాన్ని ప్రాణం తీస్తారు, రక్తం ఒలికించరు అనమాట. అది తర్వాత ఇంకోటి ఏంటి? జారత్వమును, పాపమునకు ఇంకా విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును చదవండి. వీటికి దూరంగా ఉంటిరా, అది మీకు మేలు. ఆమె ఈ 4 చాలా ఏవావు అన్నాడు. కృపాకాలంలో ఈ 4 చాలు, ఇంకెక్కువ మీరు ఏంటి ఆలోచించే సున్నతి గిన్నత అయింది వద్దన్నాడు కదా. చూడండి, మరి ఈరోజు మనం చూద్దాం, కొంచెం దూరంగా ఉండాల్సిన కొన్ని విషయాలు చూద్దాం మనం. నా స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో కొన్నిటికి ఏం చేయాలి? దూరంగా ఉండాలి. కొంతమందికి మనం ఎట్లుండాలి? దూరంగా ఉండాలి. కొంతమందికి కూడా దూరంగా ఉండాలి కొంత కదా. కొన్ని వాటికి మనం దూరంగా ఉండాలి, తర్వాత కొంతమందికి దూరంగా ఉండాలి. అది ఏంటో చెప్తారా? మీకేం తెలుసా? దేనికి? లోకస్తులకు దూరంగా ఉండాలంట. వెరీ నైస్. ఇంకా అంటే ఏంటి? వాళ్ళతో మాట్లాడకూడదా? మాట్లాడకూడదు, వాళ్ళతో ఏకీవించదు. పదా సినిమాకి పోదామంటే, పదా వీకెండ్ కొంచెం ఏం చేద్దాం, చిల్ అవుట్ అవుదామంటే కదా. చిల్ అవుట్ తెలుసు కదా, అవుదామంటే అవి ఏంటేంటి? అవి కుదరవు అనమాట. మన ప్రొఫెషన్కి అది తగదు, సెట్గా. మన ప్రొఫెషన్ వేరు, మన నిష్ట వేరు అనమాట కదా. అవునా కదా? ఈ నిష్టలో ఉన్నవాడు ఏం చేయొద్దు, అవన్నీ చేయొద్దు, అపరాధం అయిపోద్ది కదా. వీటికి దూరంగా ఉంటే నీకు క్షేమం. మంచి మాట్లాడాడు. వీటికి దూరంగా ఉంటే నీకేంటి? లేదు నేను దగ్గరికి అయిపోదానంటే క్షేమం దొరకదు అన్నట్టు కదా. నేను ఒక 3 సంగతులు ఈరోజు మీతో మాట్లాడ ఆశపడుతున్నాను. ఈ 3 సంగతులకి మనం దూరంగా ఉండాలండి. మన స్పిరిచువల్ లైఫ్లో ప్రభు దగ్గరగా ఉండటానికి మనం వీటికి దూరంగా ఉండాలి. నెంబర్ 1 ఏంటి తెలుసా? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన చూద్దాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చిన చూస్తారా? 2 తిమోతి పత్రిక 2:22. పేజ్ నెంబర్ చెప్పామా? 195. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడు కదా. నువ్వు ఏం చేయమన్నాడు? యవనేచ్ఛల నుంచి పారిపో అన్నాడు.
ఫ్లీ ఏమన్నా ఇంగ్లీష్ చదువు. ఫ్రీ ఫ్లీ ఆల్సో ఫ్రమ్ యూత్ఫుల్, యవ్వనేచ్ఛల నుండి పారిపో. యవ్వనేచ్ఛల నుంచి పారిపో. యవ్వనేచ్ఛలు అంటే ఏంటి అసలు? ఏంటండి యవ్వనేచ్ఛలు అంటే? అసలు యవనస్తులకి ఏమి ఇచ్చలు ఉంటాయి? యవనస్తులు కాదు, పెద్దవాళ్ళు కూడా ఉంటాయి ఇచ్చలు కదా. ఏంటి దాని నుంచి కొంచెం పారిపోవాలంటే ఏంటి చెప్పు, కొంచెం చెప్పండి, జనరల్గా కొంచెం చెప్పండి. సినిమాలా? ఎస్, సినిమాలు. ఇంకా లవ్. రేపు 14వ తారీఖు ఏదో వస్తుందండి అది, ప్రేమికుల దినోత్సవం సారీ, దినోత్సవం కదా. ఇప్పటికే కేక్స్ అవి ఇవి అమ్ముతున్నారు, గులాబీ పూలు ఇట్లా హార్ట్ షేప్లో ఇట్లా పెన్ను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట రేపు, తెలుసా? రేపు 14th కొన్ని కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్ హైదరాబాద్ కదా. చాక్లెట్స్కి, రోజెస్కి చాలా డిమాండ్ అయిపోతుందంట ఇక్కడ హైదరాబాద్లో. 50 రూపీస్ ఈచా. మనవాడికి ఎట్లా తెలుసు నాకు తెలియదు. రేపు 50 కాస్త 200 అయిపోద్ది, 4 times కదా. ఎందుకంటే అది డిమాండ్. లవ్ అఫేర్స్. ఇంకా చెప్పండి, ఇంకా ఏమైనా ఉన్నాయా అమ్మా? లేట్ నైట్ పార్టీస్. కొంతమంది ఊరంతా తిరుగుతుంటారు తెలుసా, సాటర్డే సండే. ఎందుకు తిరుగుతున్నాడు? ఆపామనుకో, ఎందుకంటే కాలక్షేపం కదా. ఇవి ఏమైనా ఇచ్చారా? ఇంకా ఉన్నాయా? లవ్ ఆఫ్ మనీ. ఎస్, లవ్ ఆఫ్ మనీ. ఇంకా పోర్నోగ్రఫీ, అశ్లీల సినిమాలు కదా. తర్వాత వీడియోస్, పిక్చర్స్, లిటరేచర్. తర్వాత ఇంకేముంది? ఫ్రెండ్స్ లేకుండా మనం ఏంటి? ఒక ఆయన అన్నాడు, ఈ 3 F's ఉండాలంట మన టీనేజర్స్కి. 3 F's. ఒకటేమో ఫేస్బుక్, రెండోది ఫ్రెండ్స్, మూడోది ఫాస్ట్ ఫుడ్. 3 F's. ఫ్రెండ్స్, ఫేస్బుక్, ఫ్రెండ్స్, ఫాస్ట్ ఫుడ్. చూసావా? యవ్వనేచ్ఛలు అంటే ఈ సినిమాలు, పోర్నోగ్రఫీ అదే కాదు. ఏంటి? డబ్బు సంపాదన ఒకలాంటి దురాశ. అంటే దేవుణ్ణి వదిలేసి చేసే ప్రతి పని, ఆ ఇచ్చ, ఆ కోరిక, దాని నుంచి పారిపోతిమోతి అన్నాడు. నీకు క్షేమం కలగాలంటే బీ కేర్ఫుల్, వీటి నుంచి దూరంగా ఉండు కదా. అవును, చూసారండి. అండ్ గాడ్స్ వర్డ్, మన దేవుని వాక్యం అట్లాగా మనల్ని హెచ్చరిస్తుంది. వీటి నుంచి దూరంగా పోమని ఏం చేస్తుందండి? యూత్ఫుల్ లస్ అన్నాడు. యవ్వనేచ్ఛ. దాన్ని జయించడం ఈజీయా? చాలా ఈజీ కదా జయించడం. లేదు, అంత ఈజీ కాదు. టీనేజ్ అబ్బాయిలు లేక పెద్దవాళ్ళు కూడా దాన్ని జయించడం ఏంటి? ఇట్స్ నాట్ సో ఈజీ కదా. పాపం జయించడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇప్పుడు చాలా విరివిగా దొరుకుతుందంట పాపం. దొరుకుతుంది, అవునా కదా? అవును, ఈజీలీ అవైలబుల్. మీకు ఇంటర్నెట్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? టెక్నాలజీ పాపానికి దూరం అట్రాక్ట్ చేస్తున్నాడు. పాపానికి దూరం కాదు, దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఒకప్పుడు ఉత్తరాలు రాసుకున్నాక 3 రోజులు ఉత్తరం పోవాలంటే, మళ్ళీ వాళ్ళు ఉత్తరం వెంటనే రాస్తే మళ్ళీ 3 రోజులు, అంటే వారం రోజులు అది కమ్యూనికేషన్ అవ్వడానికి. ఇప్పుడేంటి? ఇలా 20 సెకండ్లు, 10 సెకండ్స్లో వాట్సాప్ వెళ్ళిపోద్ది అన్నమాట, ఫేస్బుక్ వెళ్ళిపోద్ది. అంత స్పీడ్ అయిపోయింది. అందుకని అంత చెడిపోతున్నారు జనం కదా. అవునా కదా? అవును. మీరు చూసారా? ఇప్పుడు ఇంకోటి కరప్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటది? ఇన్స్టాగ్రామ్స్ అండ్ ఫేస్బుక్ ప్రేమలు ఎక్కువైనాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు కానీ ప్రేమలో పడిపోతుంది. అది ఎట్లాగో నాకు తెలియదు, అంతే. ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. ఎట్లా మరి? అంతే. కరప్షన్ ఎక్కువైందా లేదా? చాలా ఎక్కువైంది. తర్వాత వీడియో చాట్ అని చేస్తున్నారండి ఇప్పుడు కదా. పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు, అరే జాగ్రత్త, డోంట్ బిలీవ్ ఎవడాడు స్ట్రేంజర్స్ని నమ్మొద్దు. వీడియో చాట్, ఆ నూడ్ ఏమంటారు దాన్ని, నూడ్ చాట్స్, అవన్నీ రికార్డ్ చేసుకొని పెట్టుకొని అమ్మాయిల్ని ఏం చేస్తారు వీళ్ళు? బ్లాక్మెయిల్ చేస్తారు. ఫొటోస్. అందుకని మన యూత్ క్యాంప్స్లో వాటిలో ఏం చెప్తాం? నో ఫోటోగ్రఫీ అలౌడ్, నో సెల్ఫీస్ కదా. వీ డోంట్ అలౌ దట్ థింగ్స్. ఒకవేళ అలా చేస్తే మీ ఇష్టం. ఎందుకు? ఎవడి బుర్రలో ఏ దెయ్యం దొరుకుతుందో మనకు తెలియదు కదా. మంచిగానే ఉన్నారా లేదా? యూత్ క్యాంపులకు వచ్చిన అందరూ సెయింట్సేనా? కాదు, సెయింట్స్ కాదు. సో హెచ్చరిక చేస్తాడు, బీ కేర్ఫుల్. ఎందుకంటే
టెక్నాలజీ హ్యాస్ డెవలప్ సో మచ్. మనిషి ఏమైపోయాడు, మైండ్ కూడా కరప్షన్ అయిపోయింది. మీకు తెలుసు, నేను చెప్తాను. ఎందుకంటే ఏది ఇప్పుడు ఈ చిన్న చిన్న కెమెరాస్ వచ్చేసినాయి అంట. ఏమంటారు దాన్ని, స్పై కెమెరాస్, SPY. మనం ఏదైనా బట్టలు కొనడానికి వెళ్తాం కానీ ట్రయల్ రూమ్ దాంట్లో పెడుతున్నారు. ఎవడో ఒకడు తలకాయ మార్చినాడు ఏం చేస్తున్నాడు, మన బాత్రూమ్స్లో పెడుతున్నాడు. అవన్నీ ఏం చేస్తున్నాడు. మొన్న ఒకడు పట్టుకున్నారు, గుర్తుందా, ఇక్కడనే హైదరాబాద్ కాదు, గుంటూరు. వాడికంట 100 వీడియోస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చాలా వీడియోస్. అమ్మాయిలే పట్టుకొని లాగితే దాని వెనకాల చాలామంది ఏమన్నారు, లేడీస్ సహకరించాడు, అమ్మాయిలు సహకరించారు ఫర్ మనీ. చూడండి ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, మనల్ని మనం ఏం చేసుకోవాలండి, కాపుదలించుకోవాలా, మనల్ని కాపాడాలి, మనం కాపాడుకోవాలంట. నాకేమో లేదు, డోంట్ బిలీవ్ ఎ స్ట్రేంజర్ ఆర్ ఎవరిని కూడా కదా. ఈ రోజులు అట్లా ఉన్నాయండి. అసలు ఏం చేస్తున్నారో ఏంటో డెవిల్ వాళ్ళ ద్వారా ఏమంటున్నాడు, యవనేచ్ఛల నుంచి ఏంటది, ఎస్, నేత్రానందం అంటారు. అంటే ఏంటి చెప్పు, నేత్రానందం అంటే ఏంటి, లస్ట్ కదా. నేత్రంతో నేత్ర కళ్ళతో పాపం చేసేస్తున్నాడు. ప్రోనోగ్రఫీ, సినిమాలు, ఇవన్నీ అండి ఒకలాంటి టెంప్టేషన్ అన్నమాట, టెంప్టేషన్. అండ్ పీపుల్ ఆర్ దానికి ఈల్డ్ అయిపోయి తమ విలువైన జీవితం ఏం చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకుంటారు. బీ కేర్ఫుల్ కదా. అవును. అండ్ ఇప్పుడు చిన్నపిల్లలతో కూడా కదా, మనం షుడ్ బి కేర్ఫుల్. గర్ల్స్, వాడు డ్రైవర్ ఎవడో ఒక అమ్మాయి, ఒక 6-7 ఇయర్స్ అమ్మాయిని ఏం చేశాడు, పాడు చేశాడు. ఏమన్నా ఆలోచన సరే, మనకు ఎంత దుష్టమైన హృదయం లేమంటారు లోకంలో ఉన్నా, మీరు ఆలోచన చేయండి, ఎంత వికెడ్ వరల్డ్లో ఉన్నాము కదండి. అందుకని ఏమంటున్నాడు దేవుడు, యవ్వనేచ్ఛల నుంచి పారిపో, జాగ్రత్త, డోంట్ గెట్ ట్రాప్డ్ ఇన్ దట్ కదా. యూత్ఫుల్ లస్ట్ నుంచి కదా, యూత్కే కాదండి, ఎనీబడి, జెండర్ భేదం లేకుండా గాడ్ ఈజ్ వార్నింగ్ అస్, బీ కేర్ఫుల్ కదా. యవనేచ్ఛల నుంచి ఏం చేయమన్నాడు, ఎస్, యవనేచ్ఛల నుంచి పారిపో అంటున్నాడు. ఫ్యాషన్స్ చెప్పలేదు మీరు ఎవరు, ఫ్యాషన్స్ ఉన్నాయా? నేను ఎక్కడ ఒకరోజు ఎయిర్పోర్ట్లోనే ఎక్కడ చూసా, అన్ని పీలికలు ఉన్నాయంట ఒక అమ్మాయికి. ఇట్లా అందరు సందులు ఉన్నాయంట. ఇక్కడ పేపర్ వేడుకోవడానికి వస్తారు అమ్మ అలాగా. అదేంటంటే ఫ్యాషన్ అంట, అన్ని చినిగి ఉన్నాయి. అది వేసుకున్న ఒకటే వేసుకున్నట్టుంటుంది. ఫ్యాషన్ అనమాట, అది ఇట్స్ ఫ్యాషన్ పేరు చాలా మంచి తెలుస్తుంది. అమ్మాయి మంచి ఫ్యామిలీకి బిలాంగ్ కదా. కానీ ఎట్లా ఉన్నాయి, అన్ని ముక్కలు ఉన్నాయి అనమాట. ఈ జిప్సీస్ వేసుకుంటారు చూడండి, ముక్కలు అవునా కదా. కొంతమంది అంతే వెర్రి తలలు వేస్తున్నారు ఫ్యాషన్స్. ఇక్కడ సందులు గొంతులు అయ్యి సరే, ఇక్కడ ఏమంటారు దాని అంటారు, కోల్డ్ షోల్డర్స్ అంట కదా. కోల్డ్ అంటే మంచి గాలి ఇట్లా సర్క్యులేట్ అవ్వడానికి, అంతే కదా. మరి ఇంకా దేనికి అంటే చూడండి, మూవీస్ లైక్ ఈ సెలబ్రిటీస్ మన బ్రతుకు మీద ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అండ్ లూజ్ మైండ్ ఉంటుంది చూసారా, వీక్ మైండ్ ఉన్న ఏం చేస్తారు, దాన్ని వెంటనే గ్రాస్ తీసుకుంటారు. ప్రభులందు ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి, కేర్ఫుల్ అబౌట్ అవర్ డ్రెస్సింగ్ ఆల్సో కదా. ఇవన్నీ చూడండి, అసలు చెప్తున్నాయన్నీ నవ్వు వస్తుంది, కానీ ఇట్స్ అగ్లీగా ఉంటుంది అన్నమాట. దేవుని దృష్టిలో ఎట్లుందో, అసలు డీసెంట్గా ఉందా, మనం వేసే డ్రెస్ డీసెంట్గా ఉందా, లైక్ విజిట్ గివింగ్ ఏ రాంగ్ సిగ్నల్స్ టు అదర్స్. అవునా కదా, అవునా. ఇప్పుడు కూడా అమ్మ అన్ని జల్లెళ్ళు ఉన్నాయి వెనకాల. జల్లెడు తెలుసా, నిట్టో లాస్ట్కి ఒక ముడి పెడతాడు. ఆ ముడి ఎవడిప్పాడే, సిగ్గని మీద కదా. ఒక ముడి ఉంటుంది వెనకాల, ఆ ముళ్ళన్నీ ఎవడిప్పుకోవాలి, ముడి ఉంది. ఇప్పుడు ముడులు పెట్టినాడు అన్నమాట, అన్నీ వేసుకొని కూర్చోవాలి. మూవీస్ కదా. ఏమంటున్నాడండి, యవనేచ్ఛల నుంచి, యవనేచ్ఛలతో ఒక భాగం ఏంటంటే ఫ్యాషన్స్ అన్నమాట. దేవుని బిడ్డలుగా చెప్పుకునే మనం డ్రెస్సెస్ విషయంలో కూడా ఏమి ఉండాలి. మా పిల్లలకి చాలా కష్టపడే ఆమెకు డ్రెస్సులు కొంటాను, ఆడపిల్లకి. మావిడికి ఏదో దొరికాయి, కానీ ఎందుకు సార్ ఇవన్నీ ఇప్పుడు అప్డేటెడ్ ఫ్యాషన్స్ వస్తుంటాయి సార్. ఈ అమ్మాయికి మొత్తం ఫుల్గా కవర్ అయి దొరకవు, ఇవన్నీ ఊడిపోయినాయి. అదే పీలికలు చీలికలు, తర్వాత ఏమంటారు అలాంటి ఎంత వెతికేలా ఉండే క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ
దొరికేవి కావు. డీసెంట్ డ్రెస్ అక్కడ ఊడిపోయి ఇక్కడ ఊడిపోయి, వెనకాల ముళ్ళు, తాళ్ళు, తర్వాత జల్లెడలు, ఇవే దొరుకుతాయి. మనం చూడటానికి కూడా ఎటువంటిది, మనం చూడటానికి కూడా అగ్లి కూడా ఇంకా లోకస్తులకు అదేంటి ఒక అదే నేత్రానందం అన్నది. మన శరీరాన్ని కప్పుకోవడానికి ఏమి ఇచ్చాడు? మగపిల్లలు మొత్తం కప్పుకుంటున్నారు. ఒక చినిగిపోతే బస్సు దిగేటప్పుడు పడిపోతే తప్ప, ఇక్కడ బస్సు దిగేటప్పుడు ట్రైన్ దిగేటప్పుడు పడిపోతే తప్ప ఇవన్నీ చిద్రపోతాయి, ఏమంటారు చినిగిపోతాయి. అవి వేసుకొని తిరుగుతారా మా పాపం వాళ్ళు కదా, చినిగిపోయి ఉంటాయి అనమాట. అది 2500 3000 అంట. ఏంటి చినిగిపోయిన దానికి అంత వేస్తాడు. ఇంకా పేపర్ వేడుకున్నాడు కూడా అదే వేసుకుంటాడు. 3000 అంట కదా. ఏం చెప్తున్నా అంటే ఎస్, యవ్వనేచ్ఛల నుంచి పారిపో. వరల్డ్లీనెస్ లేక లోక సంబంధమైన వాటి మీద నీ ఫ్యాషన్, నాకు నా వస్త్రాలంకరణ ఏమంటే ఉండకూడదు. అదే ఆధారం ప్రభుకి గ్లోరీ తెచ్చేదే ఉండాలి కదండి. నేను మహిమ అర్థమై ఉండాలి. లేకపోతే మనం ప్రభువుని ప్రొఫెస్ చేస్తూ మనం వేసుకునే డ్రెస్ డిఫరెంట్గా ఉందనుకో, మ్యాచ్ కాదు. మనం మాదిరిగా నెక్స్ట్ జనరేషన్కి ఎట్లుంటాం, మనం మాదిరిగా ఉంటామా? ఉండం. అబ్బా మా అక్క చెప్తుంది కానీ చూడు వెనకాల అన్ని ముళ్ళు పెట్టుకుంది. ఎవడిప్పాలి ఆ ముళ్ళు? షూలేస్ లాగా ఉన్నాయి. ఆలోచన చేయి. నేను క్రిటిసైజ్ కాదు, యూ గెట్ అలర్ట్ కదా. ఇంకొక చూడు, లామెంటేషన్స్లోకి రండి ఒకసారి. విలాప వాక్యములు 3:27 3:27 చూడమ్మా. లామెంటేషన్స్ చాప్టర్ 3:27 చదువుదాం. 3:27. యవన కాలమున ఏమన్నాడు? యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు. సో యవన కాలమున ఏం మోయటం మంచిదంట? కాడి అంటే తెలుసా ఏంటో? దేనికి వేస్తారు కాడి? ఎద్దులకు. దున్నేటప్పుడు పొలము రైతు ఏం చేస్తాడు? ఇటొక ఎద్దు అటొక ఎద్దు కడతాడా, 2 ఎద్దులు. యవన కాలమున కాడి మోయట నరునికి ఏంటంట? మేలు. దీన్ని మోపినవాడు మన యవనస్తులందరూ దేవుడిచ్చిన కాడి మోయిన గాక కదా. కాడి మోసే ఎద్దు ఏం చేస్తుందండి? చాలా కష్టపడుతుందండి కదా. దాన్ని అప్రిషియేట్ చేస్తాడు దేవుడు. వన్ వి బేర్ ఏంటంటే దాన్ని కాడి అంటే యోక్ అనమాట. యోక్ మన యవనస్తులు అందరిలో ఉండాలి, అవునా కదా, వాడబడాలి. అలాంటి కృప మన అందరు యవనస్తులు దేవుడు ఇచ్చును గాక కదా. అవును, కొంతమంది యవనస్తులు కాడి మోయరు. ఇక్కడ నున్నగా ఉంటుందంట మెడ. ఎఫ్రాయిము మెడ నున్నగా ఉంటుందంట. నున్న మెడ ఏ ఎద్దుకుంటుందో తెలుసా? పని చేయని ఎద్దుకు. కాడి మోస్తే రఫ్గా అయిపోద్ది ఇది కదా. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక వ్యవసాయకుడు దాన్ని 2 ఎడ్లను పెట్టి దాని మీద ఏం చేస్తాడు? దాన్ని దున్నుతాడు, లేక పొలం పని చేస్తాడు. ఏమన్నాడు? మళ్ళీ చదువు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, వాడు మీద దాని మోపిన వాడు యెహోవాయే కదా. ఎస్, చూసావా? నువ్వు కాడి మోస్తున్నావా? నేను కాడి మోస్తున్నానా? యవన కాలంలో లేక మధ్య వయసులో ఎవరైనా సరే కాడి మోయిట నరునికి ఏంటంట? ఆశీర్వాదం. ఇంగ్లీష్ చదువు 3:27. ఇట్స్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బేర్ ద యోక్ ఇన్ హిస్ యూత్. ఎందుకు? మధ్య వయసు ముసలితనం అయితే ఏంటి? ఆ యోక్ని ఏం చేయలేవు, మొయ్యలేవు, భారం అయిపోద్ది నీకు ఇవి ఎక్కువ అవుతాయి. ఏంటి అది? బాధ్యతలు ఎక్కువైపోతాయి, మొయ్యలేవు, కష్టం అవుతుంది యవ్వన కాలము కదా. ఇంకొక వచనం ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 11:9 11:9 చదువుతావా? ప్రసంగి 11:9. ప్రసంగి గ్రంథం 11:9 యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. అబ్బా ఒక్క నిమిషం అర్థం. ఎంత మంచి మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఎంజాయ్ లైఫ్ అన్నాడు. ఆవిడ ఎంజాయ్ ఎల్లు. నీ యవ్వనమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. అబ్బో అరే వా, ఎంత మంచి దేవుడు మన దేవుడు. యూ డూ యాజ్ యూ లైక్.
యు లివ్ యాజ్ యు లైక్. అయితే ఆ, నేను నాకు ఇంటర్వ్యూ చదువుతా ఉన్నాను, చదువుతా వింటా ఉన్నా విత్ సమ్ అడ్వకేట్ అనమాట. ఎక్కడో పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి సిటీకి వచ్చి పీజీలో ఉంది. పీజీ అంటే కాదు, పేయింగ్ గెస్ట్. ఈ పేయింగ్ గెస్ట్ అమ్మాయిలు హైదరాబాద్కి వచ్చి వాళ్ళు చెడిపోతుంటారు ఇక్కడ. తెలుసా మీకు? పేయింగ్ గెస్ట్లు ఉన్న వాళ్ళు చెడిపోయి కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ఇది చెడగొడుతుంటారు. తాను చెడ్డ కోతి ఆ టైప్లో అనమాట. అయితే ఆ అమ్మాయి పాపం పల్లెటూరు వచ్చి సిన్సియర్గా వర్క్ చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న హెల్ప్ చేద్దాం దూరంలో ఆమె వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, దోస్తానా చేసి ఫస్ట్లో మాట్లాడేవారు కాదంట. పల్లెటూరు పిల్ల, నీకు డ్రెస్ వేసుకోవడం రాదు, బాయ్ ఫ్రెండ్స్లే గర్ల్ ఫ్రెండ్స్లే అది ఇదని దాన్ని రెచ్చగొట్టి లేక డిస్కరేజ్ చేసి మొత్తానికి పట్టుకున్నారు. పట్టుకొని ఆమెని ఈ ప్రపంచంలో ఉన్న దురలవాట్లన్నీ చేశారండి వాళ్ళు. పబ్బులకి, డ్రింకింగ్, బాయ్ ఫ్రెండ్స్ని పరిచయం చేయటం, ఒకటి పికప్ అంటే ఒకటి డ్రాప్ అంట. ఆడు ఉట్టి చేస్తాడా, ఆడ పికప్ డ్రాప్. ఏం కావాలి ఆడికి? ఏడో కావాలి, అది కావాలి. అదే ఏం కాకుండా ఎవడో ఏం చేస్తాడు నీకు కదా. సో ఈ పిల్లని అందులో ఆ రొంపిలోకి దించేశారండి. పీజీలో ఉండేదన్నమాట. అయితే అది దేవుని కృప ఆ పాప పట్ల. ఆమె రియలైజ్ అయిందట, అరే నేను చేస్తుంది ఏంటి అని. ఒకరోజు వీళ్ళని అప్రోచ్ అయింది, లాయర్స్ని అప్రోచ్ అయితే, అమ్మ ఇట్లా అయిందని చెప్పింది. ఎవరు మేము మాట్లాడతామని వాళ్ళని కాన్ఫరెన్స్లో పెట్టి వీళ్ళు మౌనంగా విన్నారు. ఆమెం చెప్తుంది తెలుసా, ఇదిగో నీ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. పలానా రమేష్తో నువ్వు మాట్లాడావా, లేదా తిరిగినావా, పలానా సురేష్తో తిరిగినావా, ఆ ఫొటోస్ అన్నీ ఏంటి నా, ఆ ఫొటోస్ అన్ని మీ అమ్మ నాన్నకి పంపిస్తా. లేదు నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకో అమ్మంటది, పెళ్లి చేసుకో, కానీ కానీ పెళ్ళి అయ్యే వరకు ఇట్లా ఎంజాయ్ చేద్దాం. మనం గోవా వెళ్దాం, అక్కడ వెళ్దాం, ఇక్కడ వెళ్దాం, ఇలా ఎంజాయ్ చేద్దాం. వాడిని కూడా చేసుకో, ఇది ఇక్కడ కూడా చేస్తున్నావు. అది చూడు, డబుల్ యాక్షన్ ఇది. వాడిని కూడా చేసుకో అంటే ఎన్ని బతుకులు నాశనం చేస్తావు నువ్వు? అర్థమైందా? నేను అనుకున్నా, అమ్మ సాతాను గాడు ఎవరు అసలు ఏం చేస్తున్నాడు చూసా, మోసం చేసి ఇండిపెండెంట్ లైఫ్. నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, నువ్వు స్వతంత్రంగా ఉండాలి. నీ మీద అమంటది, ఎందుకంటే పెళ్లి చేసుకుని ఏం లాభం, మాకు పెళ్ళి అయితే స్వాతంత్రం ఉండదు. ఎప్పుడు చూడు వాడిని ఏం చేస్తుండాలి, పెళ్ళైన ఏం చేస్తుండాలి, కన్సల్టింగ్ చేస్తుండాలి, వాడు ఇన్సల్టింగ్ చేస్తాడు. సో అవన్నీ ఉండకూడదు. ఏమి వద్దు, పెళ్ళి వద్దు, పెటాకలొద్దు, ఇట్లా తిరుగుతున్నాం హైదరాబాద్ అంతా అచ్చోసిన ఆంబోతులాగా. ఈ స్పిరిట్ వచ్చేసిందండి. ఏమొస్తుంది తెలుసా మీకు ఈ సంగతి? దే బికమ్ వెరీ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్ అండ్ పీపుల్. దే డోంట్ వాంట్ మమ్మీ డాడీ మాట అసలు వింటలే. నాకేంటి, నువ్వేంటి నాకు చెప్పేది, నాకన్నీ తెలుసు. ఈ సిచ్యువేషన్ బాయ్స్ ఏం చేస్తున్నారు, అది కావాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఇప్పుడు అమ్మా నాన్నతో చెప్పుకుంటా కూర్చున్నావు అనుకో, వాళ్ళు వచ్చి నేను ఏం చేస్తారు, వీడిని చంపుతారు. అది వాళ్ళ అన్నలు గిన్నెలు ఎవరైనా ఉన్నా కూడా ఏం చేస్తారు, ఇన్ని తొక్కేసి ఆరదీస్తాడు అంటారు చూడు, ఆ టైప్. సో ఈ వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా వీడు జాగ్రత్త పడతాడు. ఎవరికి చెప్పక ఇష్యూస్ కదా, అమ్మకి చెప్పక నాన్న చెప్పక మన మధ్యలోనే ఈ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఏమంటారు, ఆ ఇన్సిడెంట్ విన్నప్పుడు నాకు అనిపించింది, అరే లోకంలో ఒక లాంటి ఏం పని చేస్తుంది, డెవిల్ పనిచేస్తా ఉన్నాడు యవనస్తులు. ఈ కేసే కాదు, మన క్యాంప్కి వచ్చిన ఇంకొక ఆంటీ వాళ్ళ పాప కూడా ఇట్లానే అంట, ఇండిపెండెంట్. నాకేం నువ్వు చెప్పేది, నా ఇష్టం, నాకు దోస్తులు కావాలి. అసలు నేను చదువు మానేసి ఇక్కడే ఉంటా అంటే, ఎక్కడ చదువుతున్నా అమ్మాయి, నేను చదువు మానేసి ఇక్కడే ఉంటా, ఎందుకు, దోస్తులు ఉండదు, తిరగొచ్చాను. వాళ్ళ ఇంట్లో పెద్ద ఘర్షణ. ఇంకొకటి హైదరాబాద్లో వాళ్ళ నాన్న లేడంట, వీడికి ఇండిపెండెంట్ అయిపోయింది, బాగా డబ్బులు ఉంది. ఇక అమ్మని మస్తు సతాయిస్తున్నాడు, నాకు డబ్బులు కావాలి, దానికి వెళ్తా దీనికి వెళ్తా, ఒక కారు కొనియమంటాడంట. ఇంతకీ చదివింది ఇంటర్మీడియట్ ఫెయిల్, తిరుగుతా అట్లా. నాకు వద్దు, ఇదంతా వద్దు, నీ మాటలు నాకు పడలేను, నా ఆస్తి నాకు ఇచ్చేసే అన్నాడు. ఏం కావాలి ఇప్పుడు యవనస్తులకి, ఇండిపెండెంట్ స్వేచ్ఛ కావాలి. అవంతా నేను ఇంటర్వ్యూలో అది దాంట్లో విన్నప్పుడు నాకు ఫ్రీడమ్ కావాలండి. ఫ్రీడమ్ కావాలి, నా ఇష్టం చేయడానికి. ఏంటి, దేవుడే ఉన్నాడు, ఇష్టం చెయ్యి, వద్దంటలే చెయ్యి. కానీ ఎందుకు మనందరం దేవుని దగ్గర తీర్పు మాట్లాడు, కానీ చదువు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను అది ఉంచుకొని చేయను ఆయన అంటున్నాడు.
వీఆర్ ఆల్సో అకౌంటబుల్ ఫర్ అవర్ లైఫ్. ఒక్కొక్క నక్కలాగా కాదంట మన జీవితం, అలా అది భూమిలో కలిసిపోద్ది, కానీ వీఆర్ అకౌంటబుల్ కదా. ఇంగ్లీష్ చదువు పాప. ఎక్లెసియాస్టిక్స్ చాప్టర్ 11. రిజాయిస్ ఓ యంగ్ మ్యాన్ ఇన్ యువర్ యూత్. వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ యువర్ హార్ట్ and in the sight of your eyes. Yes, for all these things. నేను చేసిన ప్రతి దానికి ఏం చేయాలంట? గాడ్ విల్ బ్రింగ్ దిస్ ఇన్ టు జడ్జ్మెంట్. నిజమేనా? ఇంకో బ్యాడ్ న్యూస్ చెప్తా విను. మనం ఏదైతే పేరెంట్స్కి చేసామో అదే నువ్వు పేరెంట్స్ అయినప్పుడు నీ పిల్లలు ఏం చేస్తారు? ఎందుకట్లా? నువ్వు ఏం కొలతతో కొలుస్తావో, కిలో ఇచ్చినా షుగరు నాకెంత ఇస్తుంది, 2 కిలోలు ఇవ్వదు, సేమ్ ఇస్తుంది. అది కూడా కొంచెం తీసుకొని ఇస్తుంది కదా. వాట్ వీ డిడ్ కమ్స్ ఆన్ అవర్ హెడ్, వాట్ వీ డిడ్ కమ్స్ ఆన్ టు అవర్ లైఫ్. సేమ్ థింగ్. ఈ లోకాన్ని విడవక ముందు అయ్యి మనం ఏం చేయాలి? ఒకసారి అనుభవించాలి. దేవుడు మాత్రం క్వశ్చన్ చేస్తాడు. నీ ఇష్టం వచ్చాడు బతుకు, ఎవడో అడుగుతాడు నిన్న అనుకుంటున్నావు, కానీ వీటన్నిటి బట్టి దేవుడు ఒకరోజు ఏం చేస్తాడ? అప్పుడు నీ హృదయం ద్రవించిపోద్ది అన్నమాట. ప్రభువా, ఆ రోజు నా చెప్పినప్పుడు ఏం చేయాల్సింది? వినాల్సింది కదా. ఎస్. ఈ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఏమన్నాడు? యవ్వనేచ్ఛల నుంచి పారిపో తిమోతి, లేకపోతే నష్టపోతావు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4:12 చదవమా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12 వచ్చిన 4:12 చూడు. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరి 4:12 అండి. నిన్ను తృణీకరింపనీకం కానీ మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు బీ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ అన్నాడు. బీ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ కదా. 5 విషయాలు చెప్పాడు. చెప్పు ఏంటి? మాటల్లోనూ, ప్రవర్తనలోనూ. ప్రవర్తన అంటే బిహేవియర్. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు. బి అన్ ఎగ్జాంపుల్ టు బిలీవర్స్. అంతేగాని అందరు నేను పాయింట్అవుట్ చేసేలాగా ఉండవాడు. యవ్వనేచ్ఛల నుంచి ఏమన్నాడని? పారిపో. నెంబర్ టూ రెండో సంగతి చెప్తాను. ఏంటి? వరల్డ్లీ పీపుల్ ఉంటారు కొంతమంది. వరల్డ్లీ అంటే లోక సంబంధులు, అన్బిలీవర్స్. కొంతమంది కాంప్రమైజింగ్ బిలీవర్స్ ఉంటారు. హలో, కాంప్రమైజింగ్ అంటే ఏంటి? సర్దుబాటు, అన్నీ అటు ఇటు రెండింటిగా ఉంటారు. సమర్థించుకునేవాళ్ళు. తర్వాత సో కాల్డ్ బిలీవర్స్ ఉంటారు. అట్లా పైన వాళ్ళ నుంచి దేవుడు ఏమన్నాడు? దూరం. చూడసారి 2వ తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం. 2వ తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 21-22. లేదా 1 తిమోతి తీయమ్మా. మొదటి తెస్సలోనికీ. ఎస్, 1 Thessalonians chapter 5 21-22. అది సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును, అది ప్రతి విధమైన కీడునకు ఏం చేయమన్నాడు? దూరంగా ఉండు కదా. కింద ఏం ఫుట్ నోట్ చూడు. కీడుగా కనబడు ప్రతి దానికి ఏమన్నాడు? ఎస్. చూసారా, దేవుడు మనకి కామన్ సెన్స్ ఇచ్చాడు, లేక ఇంట్యూషన్ అంటాం దాన్ని. కొన్ని మనం చూడంగానే లేక తెలుసుకోగానే మనకి ఏమవుద్ది? అమ్మో ఇదేదో డేంజర్ ఉందిరా. అట్లాంటి వాటిని ఏమన్నాడు దేవుడు? దూరంగా. కీడుగా కనపడు ప్రతి దానికి ఏం చేయమన్నాడు అండి? బీ ఫార్ అవే. ఇంగ్లీష్ చదువుదామా? ఇంగ్లీష్ అబ్స్టైన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. చదువు అంతేనా? అబ్స్టైన్ ఫ్రమ్. ఇంకొక వర్షన్ చదవండి అన్న. ఇంకొక వర్షన్. అబ్స్టైన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. అబ్స్టైన్ అంటే ఏంటి చెప్పు? అవాయిడ్, లేక గో అవే. అబ్స్టైన్ ఫ్రమ్, తెలుగు బాగుంది. కీడుగా కనబడు ప్రతి దాన్ని చేంజ్ చేయమన్నాడు. కొంతమంది కీడుగా కనిపించేది ప్రతి దాని నుంచి దూరం,
కొంతమంది కీడుగా కనిపించే వ్యక్తులు కూడా ఉంటారు, దూరంగా ఉండాలి కదా. అట్లాంటి కామన్ సెన్స్, బుద్ధి, జ్ఞానం ఇచ్చాడు. మనం ఎవరిలాగా లేము, జంతువులా లేము. ఈ గాడ్ గేవ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ ఏమిచ్చాడు, ఒక సెన్స్ కదా. లేడీస్కి అయితే 6th సెన్స్ ఉంటుందంట. 6th సెన్స్ అంటే దే హ్యావ్ వెరీ గుడ్ గ్రాస్పింగ్ పవర్ ఆఫ్ సర్టన్ థింగ్స్. మ్యాన్కి అర్థం కానీ వాళ్ళకి అర్థం అవుతాయి. అది వాళ్ళ నేచర్ అనమాట. ఈడేడో కీడుగా ఉన్నాడని వెంటనే ఏం చేస్తారు వాళ్ళు, పసిగడతారు. మనకన్నా ముందుగా తెలుసుకోవడం, ముందుకు వెళ్ళిపోయాం అనుకో, అప్పుడే ప్రమాదం కదా. కీడుగా కనపడు ప్రతి దాన్ని చేయమన్నాడు దేవుడు, దూరంగా ఉండు. ఏమండి అట్లా ఉన్నారండి, ఎవరైనా ఉన్నారా అట్లా ఉన్నారా బైబిల్లో? జోసెఫ్ కదా. ఆదికాండం 39వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 6 నుంచి 12 చదువుతారా ఎవరైనా? చూడండి ఒకసారి. 39, 6-12. చదవండి. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. చదవండి. ఏం వేసింది? కన్నం వేసిందా? కన్ను వేసిందంట. కన్ను వేసింది. బైబిల్ ఏం చెప్తుంది? కన్ను వేసింది అంటారండి. కన్నం వేద్దామని చూస్తుంది ఆయన బతుక్కి కదా. యోసేపు మీద కన్ను వేసి చూడమాట, తనతో శయనించుమని. అమ్మ ఏమండి, అది హింట్ ఇచ్చినట్ట కదా దేవుడు. హింట్ ఇచ్చిన అర్థమైంది ఆయనకి అర్థం కాలేదా? ఎవరికి? యోసేపు. ఎందుకు అర్థం కాలే? చెప్పమ్మా. అయితే చదువు, కంటిన్యూ. అయితే అతడు ఒప్పక చదవండి. ఇవన్నీ ఏమన్నా అర్థమైనా ఆమెకి? ఎందుకు అదొక కామ పిశాచి కదా. కామ పిశాచికి ఏం, పిశాచి అంటే దయ్యం. దానికి ఏం అర్థం కాదు. ఇవే నేను యెహోవాకు విరోధంగా ఎన్ని చేస్తాను ఆమెకి. అరే ఈడేవాడు రాయుడు యూజ్లెస్ కదా. చదమ్మా, కంటిన్యూ చేయండి. దినదినము ఏం మాట్లాడుతుండండి, ఏం మాట్లాడుతుంది? రొమాంటిక్ మాటలు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? సెన్స్ చేశాడు ఎవరు? అమ్మో ఇదేదో డేంజర్ ఉంది. నీకు సెన్స్ అవుతుందా? నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి వాళ్ళు నీ ఆఫీస్లోని కానీ నీ యొక్క పరిస్థితుల్లో తగలొచ్చు. చాలా ముడుచుకోవద్దు కదా. అదేంటి, ఒకలాంటి డెవిల్స్ ట్రాప్ అనమాట. ఇట్స్ ట్రాప్ కదా. చూడు, ట్రాపేనా అది? ట్రాపే అది. ఆయనకి తెలిసి అర్థమైపోయింది. చదువుమా. అప్పుడు కాడు. చదవండి. ఒకవాడు అతడు తన పని మీద చదవండి. కీడుగా కనబడు ప్రతి దాని నుండి ఏమన్నాడు? దూరంగా వెళ్ళిపో కదా. ఒకవేళ ఈ పని కనుక చేయకపోతే ఏం చేసేది, ఏమయ్యేది చెప్పండి? జస్ట్ ఊహించండి. ఈయన కీడుగా కనపడే ప్రతి దాన్ని దూరం కాలేదనుకో, ఏమయ్యేది చెప్పండి? యోసేపు జీవితం ఏమయ్యేది? లాస్టా? అసలు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో కదా, లేక ఇంత దూరం వచ్చేదే కాదు స్టోరీ. అక్కడే పోతున్నాడు కదా. ఎస్, చూసారా? కీడుగా కనపడేది ప్రతి దాని నుంచి మనం ఏం కావాలండి? అంత ఈజీ కాదు ఇది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదా. అతనిలో భక్తి, నిజంగా వాక్యం, దేవుని ఎడల ఆ రిలేషన్షిప్ ఉంటే తప్ప ఏం కాదు. ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈయన పోయి అటెంప్ట్ చేస్తే అది కష్టం, కానీ ఇప్పుడు ఏమైంది? అట్నుంచి వచ్చింది కాబట్టి ఏంటి, ఈజీ. చూసావా? కీడుగా కనపడి ప్రతి దాని నుంచి, వాట్ ఎవర్ లుక్స్ ఈవిల్ టు యూ, బీ ఫార్ అవే ఫ్రమ్ ఇట్ అన్నాడు దేవుడు. అది మనకు మంచిదంట కదా.
మనకి మంచిది. ఇంకొక వచనం, దానియేలు అని ఇంకొక ఆయన ఉండేవాడు, గుర్తున్నాడా? ఆయనకు ఒక టెంప్టేషన్. చూడు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం తర్వాత దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 1:8 దానియేలు గ్రంథం బుక్ ఆఫ్ 1:8 చూద్దామా? బుక్ పేజ్ నెంబర్ చెప్పమ్మా, పేజ్ నెంబర్ చెప్పు. పేజ్ 731. రాజు భుజించు భోజనము, పానము చేయి ద్రాక్షారసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని సో దానియేలు గారికి ఇచ్చిన ఫుడ్ ఏంటంట? రాజు భోజనం. ఎంత మంచిదండి. మరి ఎందుకు ఈయన వద్దొద్దు అన్నాడు? వెజిటేరియన్. అది విగ్రహానికి అర్పించిన ఫుడ్ అది, అందుకని వద్దన్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు జనం ఏమన్నారు? ఇట్స్ ఓకే, తినండి తినండి తినండి. దానియేలు గారు నో నో నో, ఇదంతా ఏంటి? ఐ డోంట్ వాంట్. బికాస్ ఒక మాట వాడు, తన్ను చూడు, రాజు భుజించు భోజనం, ఆ మాట చదవమా. తను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా. సో ఇంగ్లీష్ చదవం, 1:8 చదవమా. చదవండి. సో హీ డజంట్ వాంట్ టు డిఫైల్. వాట్ ఈస్ డిఫైలింగ్ తెలుసా? మురికి కాకుండా, ఖరాబ్ చేసుకోండి. దేవుని దృష్టిలో ఏం కాకుండా. ఇలాంటి మైండ్ ఉందా నీకు? డెఫినెట్గా దేవుడు ఒకరోజు నేను దీవిస్తాడు. ఇట్లాంటి హార్ట్ ఉంటుంది. యోసేపు వలె తను తాను డిఫైల్ చేసుకోకుండా, ఎవరు డానియల్ వలె తను తాను డిఫైల్ చేసుకోకుండా ఉంటే, గాడ్ రియల్ వన్ డే బ్లెస్ యూ. ఆ వైన్ కానీ ఆ ఆహారం కానీ తినకుండా ఏం చేశాడంట? రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నాకు వద్దు ఇవన్నీ ఆహారం. వీళ్ళు ముగ్గురు స్నేహితులు కూడా వాళ్ళ రిక్వెస్ట్, వద్దు నాకు నపుంసకుల అధిపతిని, వి డోంట్ వాంట్ టు ఈట్. వాడన్నాడు, అరే ఎవడన్నా రాజు భోజనం వద్దంటారా? అసలు బ్రతుకు మీద ఎవడన్నా భూమి మీద తింటాడు, ఆహారం తింటాడా? పచ్చడి మెతుకులు అనుకుంటున్నావా డానియల్? ఇది ఏంటనుకున్నావు? రాజు భోజనం కదా. నో రాజు భోజనమైనా సరే నేను అపవిత్రం కాకూడదు. నీకు ఉందా ఈ హార్ట్? కొంతమంది మురికిలో పొర్లుతుంటారు. ఎట్లా ఫ్రై చేస్తారు, ఎట్లా వాడు పులుతూ ఉంటాడు. మళ్ళీ ఆదివారం వచ్చి ఏం చేస్తుంటే ఇక్కడ అరే చూసావా? రాజు భోజనం భుజించి తను తాను ఏం చేసుకోకూడదు అనుకున్నాడంట. ఆ మాట వాడాడు కదా. ఎస్, యూ డోంట్ వాంట్ టు డిఫైల్. చూసావా? ఎస్, వరల్డ్లీగా అన్బిలీవర్స్తో కాంప్రమైజ్ అయిపోయి కీడుగా కనబడి దాని నుంచి నువ్వు దూరం కాకుండా ఉంటాయి. నీ జీవితంలో దేవుడు నేను ఏం చేయలేడు, దీవించలేడమ్మా. గాడ్ కెనాట్ బ్లెస్ యూ. అది ఉద్యోగమే కానీ, చదువే కానీ, ఇంకేదైనా సరే గాడ్ కెనాట్ బ్లెస్. ఎందుకంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి దేవునికి. అవి ఉంటేనే ప్రభు ఏం చేస్తాడు. మీకు చూడండి, ఎగ్జాల్ట్ చేశాడు జోసెఫ్ని. ఫస్ట్లో కష్టం ఉన్నట్టు అనిపించింది జైల్లో. బట్ ఈ స్త్రీ ఈవెంట్ అయిన తర్వాత హీ వాజ్ ఇన్ జైల్. అరే ఏం క్యా ఖరాబాయ్. ఉర్దూలో సామెత, కాయానాయి పియానాయి గ్లాస్ సబ్ తోడుదియా అని. అటు చేసింది లేదు, పాడలేదు, అన్నీ పగలగొట్టి కాయానాయి పియానాయి గ్లాస్ సబ్ తోడుదియా అంట. అంటే ఏంటి అర్థం? అటు చేసింది లేదు, పెట్టింది ఎక్కడ చేశారు? జైల్లో పడేది. ఏంట్రా బాబు అనుకున్నాడు. అవునా కదా? కానీ గాడ్ హ్యాడ్ ప్లాన్ ఇన్ బిహైండ్ ఇట్. మెల్లిమెల్లిగా దేవుడు అతను ఎగ్జాల్ట్ చేశాడు. అండ్ ఎంత పొజిషన్కి వెళ్ళాడు? ఒక యూదుడు, అన్యుడు, అంత ల్యాండ్ నువ్వు ఏదే రాజుగా అయిపోయాడండి కదా. వై? బికాస్ కీడుగా, ఈవిల్గా, దుర్మార్గం కనిపిస్తుంది. ఏం చేశాడు? దూరం. ఆపర్చునిటీ కాదు అది, ఇట్స్ టెంప్టేషన్, ట్రాప్ ఆఫ్ డెవిల్ అనమాట కదా. అవునా కదా? ఏమనుకుంటారు? ట్రాప్ అంటారా? అంతే. టెస్ట్ అండి, టెస్ట్. అది ఒక టెస్ట్, పరీక్ష అతనికి ఒకటి. చూద్దాం ఈ విషయంలో ఎట్లా చేస్తాడు. ఏమనిస్తాడు కదా. అండ్ రూపసియు బాగా సుందరుడు అన్నాడు. అండ్ మోర్ టెంప్టేషన్స్ అబౌట్ గర్ల్స్. అంతే కదా. అందం లేను ఎవడే అటాక్ చేశాడు, ఈడొకనే. అందానికే ఏముందండి, ఆకర్షణ ఉంటుంది. అంతేనా కదా. అందం లేని మంచి బొజ్జ గిజ్జండి నడ్డి గిడ్డి ఉందనుకో, వాడొక అసలు ఎవడన్నా ఉంటాడు అసలు. చూసారా? అంటే ఈ వాజ్ సో హ్యాండ్సమ్ మ్యాన్, విమెన్ బిగాన్ టు గెట్ అట్రాక్టెడ్. అండ్ ఐ హర్డ్ హిస్టరీ ఏం చెప్తుందంటే, బ్యూటిఫుల్ ఉమెన్ ఆఫ్
ఈజిప్షియన్ చాలా అందంగా ఉండేవాళ్ళంట. ఎవరు వాళ్ళు ఎందుకంటే చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు అనమాట. వినేవండి సరే. అండ్ డానియల్ ఇక్కడ ఏం చేశాడు, నో 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 వీ డోంట్ వాంట్, ఆ ఫుడ్ వద్దు, నాకు డెలికసీస్ అన్నీ వద్దు, ఏమొద్దు అని ఒట్టి వెజిటేరియన్ తిన్నారంట ఆ 10 days. తర్వాత రాజు ముందు, నెబుకద్నెజర్ రాజు ముందు ప్రవేశపెడితే దే క్వశ్చన్ హిమ్, చాలా వాళ్ళని ఇంటర్వ్యూ చేశారంట. వాళ్ళు చేస్తే ఏం జరిగింది తెలుసా, బైబిల్ చెప్తుంది చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 10 అంతలు దేవర్ శ్రేష్ఠులు అంటండి. చూడమ్మా, చూడ సార్ ఎక్కడ ఉందా వచ్చిన 1:18 డానియల్, బుక్ ఆఫ్ డానియల్ 1:18 చదవమా. నెబుకద్నెజరు చదవండి. చదవండి. జ్ఞాన వివేక సంబంధములైన ప్రతి విషయంలో చదవండి. ఎంత 10 times మోర్ బెస్ట్, ఎక్సలెంట్గా ఉన్నారు. ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఏం చేశారు, జ్ఞాన వివేక సంబంధాన్ని. మన పిల్లలు చూడండి, ఢిల్లీకి క్యాపిటల్ ఏంటంటే అంటే ఆడు గీక్కుంటుంటాడు. ఢిల్లీ క్యాపిటల్, మళ్ళా ఢీ క్యాపిటల్. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మంచిగా ఉంటుంది ఇక్కడ సండే స్కూల్లో, అది ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ. మళ్ళీ ఇంటికి పోయి ఏం చేస్తాడు, ఏ బాహుబలియో టెంకాయ వంకాయ చూస్తున్నాడు ఆ ఫోన్. వాడు మైండ్ కరప్ట్ అవట్లే, వాడు ఆటకు అభ్యంతరం ఇట్లా. ఈ చెప్పినవి అన్నీ ఏమవుతున్నాయి సండే స్కూల్ అలసి మొత్తుకొని చెప్పినవి అన్నీ ఎగిరిపోయినాయి. డెబిల్ ఏం చేస్తున్నాడు, విత్తుతున్నాం కానీ వాడు నువ్వేం చేస్తున్నావు, వాడు లాక్కొని పోవడానికి ఒక అవకాశం ఇస్తున్నావు. ఈవెన్ నీ ఆటకు నా ఆట వాడు అంతే. ఈ స్టీలింగ్, ఎస్ స్టీలింగ్. కీడుగా కనబడు ప్రతి దాని నుంచి ఏమన్నాడండి, అండ్ గాడ్ బ్లెస్ ఈవెన్ డానియల్ కదా. నిజం యాజ్ యూజ్ ఆయన ప్రోగ్రెసివ్ చూస్తే డానియల్ ఆల్సో ఏంటి ఆ యొక్క దేశంలోనే శ్రేష్ఠులన్న ఆయన్ని ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎట్లా ఎంత ఉన్నత స్థానంలో పెట్టాడంటే ఇతరుల మీద ఏమొచ్చేసింది, ఒకలాంటి జలస్ ఈస్ట్ వచ్చేసింది. ఏమైనా తప్పు కనుక్కుందాం, రాజు దగ్గర పోయి అది కంప్లైంట్ చేద్దాం పట్టున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, హీ వాజ్ సో పర్ఫెక్ట్ అండి. నేను అనుకున్నా అమ్మ, హీ వాజ్ సో పర్ఫెక్ట్ దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ ఇన్ హిమ్. మనకు అంత శ్రమ అవసరం లేదు మన విషయంలో. ఎందుకు ఏ ఉత్తిగా దొరికిపోతా, వెతికినారంట, ఎనిమిస్ ఎతికినారు ఏమైనా ఇతరుల్లో ఏ లోపం ఏదైనా కనుగొన్నామని, అడ్మినిస్ట్రేషన్ కానీ మనీ కానీ ఎనీథింగ్ దే వాంట్ టు ఫైండ్ సమ్ లూప్ హోల్స్ ఇన్ హిమ్. దొరకలేదండి ఆయన, బికాస్ హీ వాస్ వాకింగ్ విత్ ద గాడ్. సార్ మన జీవితాలు ఎలా ఉన్నాయి, కీడు నుంచి పారిపోతున్నావమ్మా, లేక దాని దగ్గర అయిపోయే ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వే కదా. నేను ఒక సంగతి, విచిత్రమైన సంగతి చెప్తాను. కొంతమందికి అన్నీ మంచిగా కనిపిస్తాయి, కీడు ఏం కనిపిస్తుంది ఈ లోకంలో. ఎందుకు కనపడదు వాళ్ళకి, ఏముంది అందులో, ఏదో అలసిపోయి వచ్చాడు మందు కొడుతున్నాడు, ఇదిగో సోడా దాగా అని. అది దే డోంట్ లుక్ ఎనీ బ్యాడ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు ఇట్లా రాంగ్ ఏంటి, ఎందుకు ఏంటది, స్పిరిచువల్ ఐస్ క్లోజ్ అయిపోయినాయా కాదమ్మా. నేను ఇంతకు నాకు వస్తుంది అర్థమైందా. కొంతమందికి ఏ విషయంలో ఏం కనపడుతుంది, అసలు ఏం కనపడదు, ఏ రాంగ్ ఏముందో రాంగ్ అందు తప్పు అనిపోయింది. ఎందుకు వాడే తప్పులో ఉన్నాడు అంటే ఏది కనపడదా. నిన్న నేను చెప్పాను కదా ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఒక ఆమె అంటుంది, ఏం తప్పు ఉందండి ఇందులో అంటుంది. ఏం తప్పు ఉందండి ఇందులో, మేము ఏమన్నా తిరిగితే ఏంటి తప్పు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఏంటి తప్పు, రాత్రంతా తిరిగితే ఏంటి తప్పు, కొంచెం అలసిపోయిన మా శరీరాలకి మనసులకి ఏంటది కొంచెం ఉపశమనం
ఉపశమనంగా ఉపశమనంగా ఏం తీసుకోవటం మంచిది? తీసుకోండి. ఏంటి తప్పు అని అడుగుతామే. ఎందుకంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? మన అవుట్లుక్ వేరే, వీళ్ళ ఎందుకు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ద డోంట్ నో ద ట్రూత్. ఓకే, వెరీ నైస్. ఇంకా దేవుడు లేడు. అసలు మెయిన్ థింగ్ వెలుగు లేదండి. వెలుగుంటే చీకటి తెలుస్తుంది. కానీ వాళ్ళ చీకట్లో ఉన్నవాడికి చీకటి ఎట్లా అనిపిస్తుంది? ఏం అన్నీ నిజమే, అన్నీ కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఐగుప్తీయుల స్టాండర్డ్ ప్రకారం దట్స్ ఓకే అనుకోవచ్చు. కానీ ఈయనకేంటి? వెలుగున్నాడు. ఒక మాట వాడు, యెహోవాకు విరోధంగా నేను ఆ పని చేయను. వెలుగు దేవుని గురించిన అతనికి ఏముందండి? అవగాహన, లేక దేవునితో రిలేషన్షిప్ ఉన్నాడు. దట్స్ వై హీ ర్యాన్ అవే. కీడుగా కనబడి ప్రతి దాన్ని చేంజ్ చేశాడంట. రేపు నీ ఆఫీస్లో తప్పు లెక్క రాయను, 1000 రూపాయలకి అయింది 10,000 రాయమంటాడు. దేవుడు అక్కడ చూస్తుంటాడు. ఏం చేస్తుంది ఏంటి పేరు, అకౌంటెంట్ ఏంటైనా రత్నక్క ఏం చేస్తుంది చూద్దాం. ఎక్కడ చూస్తుంటాడు? ఎవడు చూడొచ్చు నన్ను 10,000 ఇంకో 1,00,000 రూపాయలు వేసేసిందండి అనుకో. జస్ట్ ట్రాప్లో ఏమైనాను టెస్ట్ పాస్ ఆఫ్ అయ్యేలా మళ్ళీ రీటెస్ట్ రాయాలి, లేక అదే క్లాస్లో ఉండాలి, చదువుకోవాలి, మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ నువ్వు రిమైండ్ కావాలి. చూసావా? గాడ్ సమ్ టైమ్స్ తెలియకుండానే మనకి ఏం పెడుతుంటాడు? టెస్ట్. నేను అప్పుడప్పుడు మన చర్చికి అవి కొనడానికి వెళ్తా. సార్ ఎంత రాయమంటావు అంటాడు గాడు. హలో, అర్థమైందా? షాప్లో సార్ ఎంత రాయమంటావు అంటాడు. ఎంతమందికి అర్థమైంది? ఏంటది? కమిషన్. లేకపోతే ఇప్పుడు మొన్న 3,000 పెట్టి 5 కొన్నా, ఏంటది మైక్, ఎంత రాయమంటావు సార్ అంటాడు. అంటే ఏంది అర్థం? ఎక్స్ట్రా ఎంత రాయమంటాడు? ఎంత ఉందో అంతే రాయమన్నా. అది కాదు సార్ అంటాడు. ఎందుకు చెప్పు? కొంతమంది ఏం చేస్తారంటే ఒక 1,000 రూపాయలు ఉందనుకో, దాన్ని ఒక 2,000 చూపిస్తారు. సో 1,000 రూపాయలు 2,000 ఆయన దగ్గర తీసుకొని వీడు 1,000 ఏం చేస్తాడు? నొక్కేసి బిల్ ఎంత ఇస్తాడు? వాడు రాసి ఇచ్చేస్తాడు. వాడిదేం పోయింది? 2,000 అలాగ 1,000 రూపాయలు తీసుకొస్తుంటాడు. అందుకని బిల్ ఎంత వేయమంటావు అని అడుగుతాడు. వాడు ఇష్టం, నువ్వు ఇంత ఏమంటే ఇస్తాడు. సో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు, లేక ప్రభుకు మాత్రమే తెలిసిన సంగతులు. నువ్వు క్లీన్గా ఉన్నావా? ప్యూర్గా ఉన్నావా? లేక పర్వట్ అయిపోయినావా? డానియల్ని జోసెఫ్ని దీవించడానికి కారణం అది కదా. నీకు చెడు కూడా మంచిగా కనిపిస్తుందంటే, మంచి కూడా చెడుగా కనిపిస్తుందంటే నీ లోపల ధర్మశాస్త్రం లేదని వాక్యం చెప్తుంది. అది బైబిలే చెప్తాను. వెన్ యూ డోంట్ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, ఎట్లా కనిపిస్తాయి? మంచి చెడుగా. చెడు నీకు మంచి చెప్పేవాళ్ళు ఎట్లా అనిపిస్తారు? ఎప్పుడు చూసినా ఏం చేస్తాడు? అన్నీ పట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా అన్నీ బుద్ధి లేదా? నీకు మంచి చేసేవాళ్ళు ఎట్లా అనిపిస్తారు? చెడు కీడు చేసేవాళ్ళు ఎట్లా అనిపిస్తారు? ఎంత మంచి ఫ్రెండ్ తెలుసా ఈమె? బికాస్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు. తెలుసా? సామెతలు చూడండి ఒకసారి. సామెతలు ఒక మంచి మాట ఉంది, చూడండి. ధర్మశాస్త్రమును తృణీకరించువారు ఒక మాట ఉంది, చూడు. ధర్మశాస్త్రమును చదువుమా. చూడు, అది దుష్టులను పొగుడుచుందురంటండి. దే రియలీ అప్రిషియేట్ దెమ్. ఆర్ బాబా ఏం ఫ్రెండ్ తెలుసా? భలే స్పిరిచువల్, ప్రేయర్ఫుల్, ఆఫుల్, ఈఫుల్. చూడు ఒకసారి. ఒక రెడ్ పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. ఇది 28:4 28:4 అధ్యాయం. ధర్మశాస్త్రం లేక వాక్యమును తోసివేయవారు దుష్టులను. అబ్బా, అయితే ధర్మశాస్త్రమును అనుసరించువారు, దేర్ ఇస్ అ ఫైట్, ఆల్వేస్ ఎ స్ట్రగుల్ అండి. వాక్యం ఇలా ఉంటే ఈవిల్ విషయం ఏం చేస్తావు? విల్ హ్యావ్ ఎ స్ట్రగుల్. కానీ ధర్మశాస్త్రం తోసేసేవాడు, నాకు వాక్యం వదిలేసేవాడు, దేవుని వదిలేసేవాడు, వాడికి ఎట్లుంటుంది? దుష్టులను పొగుడుతారండి. అబ్బా, ఇంత మంచి ప్రేయర్ఫుల్ మ్యాన్ తెలుసా కమలాకర్. నేను మొన్న ఇంట్లో వెళ్ళంగానే మోకరించాను. నువ్వు అటు చూడంగానే ఇది మోకరించుంటాడు. అంతే. యాక్టింగ్ యూ కెన్ యాక్ట్ కదా. యూ కెన్ యాక్ట్ అండ్ ఎనాక్ట్ ఆల్సో. ఏముంది దాంట్లో? ఒకసారి ఇక్కడ మా పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు
ఈ వెంట్ ఫర్ విజిటింగ్, హోమ్ విజిటింగ్. వెళ్ళినప్పుడు తలుపు కొట్టంగానే ఒక ఆమె బైబిల్తో వచ్చిందంట చేతిలో పట్టుకొని. ఎందుకు? అమ్మ బైబిల్ చదువుకో అమ్మ, ఎంత మంచి ఇల్లాలు అనుకోవాలని బైబిల్ పట్టుకోవాలి. అదే ప్యాకాట ఆడుతున్నాను కదా, పట్టుకొని వస్తుందా? ఎందుకు? సండేనే వచ్చినావు పొద్దున, ఇప్పుడు ఇది చేస్తున్నావా? దుర్మార్గురాలు అంటాడని ఆయన రాగానే ఏం పట్టుకొచ్చింది? బైబిల్ అట్లా ఉంటుంది మనది. నో, వెన్ గాడ్ సీస్, నీ హార్ట్ చూస్తున్నాడు, నా హార్ట్ చూస్తున్నాడు. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తా. చూడు సామెతలు 22:3 చదవమ్మా. 22:3 సామెతలు 22:3 చదువు. 22:3 చదవమ్మా. ఏంటది? ముందు చదవమ్మా. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, అయితే జ్ఞానం లేనివాడు యోచింపక. అది సంగతి. ఇంగ్లీష్ చదువు. ఏ ప్రూడెంట్ మ్యాన్ ఫోర్సీ. వాట్ ఇస్ ఫోర్సీ? ముందుగానే చూస్తాడు. ఎట్లా కనపడతానికి? దేవుని కృప కదా. ఐ నో వెన్ ఉమెన్ ఫోర్సీ సర్టన్ థింగ్స్, మెన్ ఆల్సో కెన్ పర్సీవ్ సర్టన్ థింగ్స్. చూసినప్పుడు ఏం చేయాలి? అమ్మో అమ్మో, ఇదేదో పొతిఫర్ భార్య లాగా ఉంది, ఇదేదో దయ్యంగాడు ఏదో చేస్తున్నాడు నన్ను అని ఏం చేయాలి? ఏమన్నాడు? ఏ ప్రూడెంట్ మ్యాన్ చదువుమా. ఫోర్సీస్ ఈవిల్ అండ్ హైడ్స్ హిమ్సెల్ఫ్, బట్ ద సింపుల్ పాస్ ఆన్ అండ్ ఆర్ పనిష్డ్ అంట. తప్పించుకోకపోతే యూ విల్ బి పనిష్డ్ అంట. పనిష్డ్. చూడు ఇంగ్లీష్, తెలుగు చదువు. తెలుగు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, అయితే జ్ఞానం లేనివాడు యోచింపక. నాతో ట్రైనింగ్ అయిన ఒక పాస్టర్ ఉండేవాడు, ఇప్పటికి ఉన్నాడు. ఆయన ఒకసారి పెళ్లి కూతురు చూడటానికి వెళ్ళాడు. వెళ్తే వచ్చిన తర్వాత ఏమన్నా ఎట్లుంది మా వదినేనా అన్న. తమ్ముడు చాలా ప్రార్థనా పర్రాలు, ఆమె బైబిల్ కూడా చదువుతున్నాడు. నేనా? నీకంటే తెలుసా ఆమె ప్రార్థన చదువుతుంది, ప్రార్థన చేసుకుంటుంది, బైబిల్ చదువుతుంది అంటే. ఏమి లేదు, పెళ్లి కొడుకు అందరు కూర్చున్నారంట, ఈమె బైబిల్ చదివిందంట పాస్టర్ గారి వాక్యానికి. హలో, పాస్టర్ గారి రెఫరెన్స్ చెప్తే ఈమెం చేసింది? ఈడు ఏమి ఏమని అనుకున్నాడు? ఓ రోజు ఈమెకు అలవాటు ఏమనుకున్నాడు. ప్రార్థన కూడా చేసిందంట. ఏమని? ప్రభువా, ఇది నీ చిత్తం ఉంటే జరగని అని. వాడేమనుకోడు ఆమెని. మీరేమంటారు? బెస్ట్ యాక్టర్స్ కొంతమంది ఉంటారు తెలుసా, ఆస్కర్స్. పరిస్థితులు బట్టి వాళ్ళు ఏమైపోతారు? మూడు కాదు, అట్లా అడాప్ట్ ఏడిఏపిటి అడాప్ట్ అయిపోతారు. ఏడిఓపిటి వేరే, ఏడిఏపిటి వేరే కదా. పాస్టర్ గారి ముందు ఎంత మంచిగా ఉంటుంది తెలుసా ప్రార్థన. నాకు రాదు పాస్టర్, మళ్ళీ వాయిస్ మాట్లాడతాడు. అది ఆయన పాస్టర్ గారు పోయిన తర్వాత భర్త మీద వేసుకుంటూ తగు, అది గొంతు ఇట్లా ఏంటి చించుకొని ప్రార్థన రాదు పాపం. యాక్టింగ్ కదా కదా. కీడుగా కనపడి ప్రతి దాని నుంచి ఏమన్నాడు? ప్రసంగి గ్రంథం 2:14 ప్రసంగి 2:14 చదమ్మా. 2:14 ప్రసంగి. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 2:14. జ్ఞానికి ఆమేన్. ఏమని? జ్ఞానికి కళ్ళు ఎక్కడున్నాయంట? తలపై కాదు, తలలో. అర్థం ఏంటి చెప్పు? ఎవరు చెప్తారు? జ్ఞానికి కనులు తలలో ఉన్నాయి అంటే ఏంటి అర్థం? బుర్రతో చూస్తాడు. రెండింటికి తలకాయ. మంచి మీకు చిన్న సంగతి చెప్తా. ఒక కిటుకు. మనం కొన్నిసార్లు హార్ట్తో చూడాలి. హలో, కొంతమంది ఉన్నారు అనాథ పిల్లలు, పేదవాళ్ళు. దేంతో చూడాలి? గివ్ దెమ్ టేక్ ఏమంటే ఒక ఎంకరేజింగ్ వర్డ్, హార్ట్తో. కొన్నిసార్లు దేంతో చూడాలి? బుర్రతో చూడాలి. అంటే ఏంటి అర్థం? థింక్, ఆలోచింది. కొన్నిసార్లు రెండు వాడాలన్నమాట. బుర్ర, కొంతమందికి ఇది ఆఫ్ చేసి ఇది చూస్తుంటారు. కాదు, ఏం చేయాలి? ఇది కాంబినేషన్. చిన్న ఉదాహరణ చెప్తాను. పద్మ అంటేది మొన్ననే నేను మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఒక ఆమెను పిలుచుకొచ్చింది.
ఏమండి ఈమె పాస్టర్ గారి భార్య అంటే ఒక ఆమె వచ్చింది నల్లగా, ఇద్దరు పిల్లలు పట్టుకుని. నిన్న ఏ పాస్టర్ భార్య తెలుసు కదా, లేడీస్ మధ్య నుంచి మొదలెడతారు అన్నాడు. ఎవరు ఆ మ్యాటర్ మధ్య నుంచి, ఏమండి పాస్టర్ గారి భార్య అంటే ఎంతమంది పాస్టర్ ఉన్నారు లోకంలో, ఈమె ఎవరు పాస్టర్ బాబా తలకాయ గీక్కున్నా, ఎప్పుడు ఆమె ముఖమే చూడలేదు ఇంతవరకు. సరే వచ్చి కూర్చున్నారు, గుంటూరు అంటే కూర్చుంది. ఆమె ఏమో ఇక స్టోరీ చెప్తాం. నేనన్నా అయ్యే బాబాయ్ ఎటో వెళ్ళిపోతుంది, ఎటో నడికుడి, ఆ మార్గం ఈ మార్గం, గోదావరి ఎక్స్ప్రెస్. నిన్న మీ ఆయన ఏం చేస్తాడమ్మా అన్న. ఏం లేదు సార్ ఇక్కడే, కాదు పాస్టర్ కాదు, ఇక్కడే ఉన్నాడు సార్, తాగబోతే ఎదవా అందని. అని ఈమె పాస్టర్ అంట. చర్చ్ ఉందా అంటే లేదన్న, ఇక్కడ గుంటూరులో. ఆ పిల్లవాడు ఎక్కడ పట్టుకొని వచ్చింది, ఇంత 12 years 11 years ఉంటుంది. అరే ఏం చేస్తున్నారా అన్న క్యాజువల్గా. నేను 7th class డిస్కంటిన్యూ చేశాను అన్నాడు. ఇదేదో MBA చదివినట్టు. ఎందుకురా డిస్కంటిన్యూ అయ్యి చాలా అన్న, నాకు 8th classలో జాయిన్ అవ్వాలి, ఎందుకు పాస్ అయ్యారా 7th class అంటే పాస్ కాలేదంట. అంటే ఇది ఫెయిల్ అయ్యగానే ఆ స్కూల్లో ఏం చేశాడండి, ఒక్కటి దాన్ని ఉంటారు ఏదవా అని. అర్థమవుతుందా? నేను అన్న పద్మ అంటే అమ్మ తల్లి ఎవడు కనిపిస్తుంది దారిలో ఎక్కడ తీసుకొస్తున్నావు, ఇంట్లో వరకు ఎందుకు, అక్కడే మాట్లాడేసి ఏం చేయాలి. అమ్మ ప్రార్థన చేస్తాను నీకోసం, అవునా కరెక్టే కదా. అండ్ సిటీలో నమ్మతానికి ఉందా, లోపలికి వచ్చి కత్తి చూపించింది అనుకో ఏం చేస్తావు, గొంతు పొడి చేస్తా. ఎవరన్నా లేపేవా మీ ఆయన అన్నదానికి ఏం చేస్తాను, కింద ఖుషి ఉంది, ఇద్దరికి 2 కత్తులు చూపించింది అనుకో, లే ఒకటే చాలు. ఏమమ్మా ఇట్లా చేసినాం. కొన్ని ఎట్లా ఆలోచన చేయాలండి, బుర్రతో. తర్వాత కొన్ని ఎక్కువ హార్ట్ అయితే ఇట్లా అవుతుంది అన్నాడు. చెప్పిన పద్మ ఆంటీ అది వచ్చి కత్తి చూపిస్తుందండి ఏం చేస్తా. అందుట్లో మధ్యాహ్నం కూడా ఎవడు అరిసా నాదడే లేడు కదా, అవునా కదా. ఏమో చెప్పలేదండి, హూ నోస్ వాట్స్ గోయింగ్ ఆన్. అందుట్లో ఇంట్లో డైరెక్ట్గా వచ్చేసింది అంటే కదా మనకి, బీ కేర్ఫుల్ కదా. ఒకసారి ఇట్లనే పిలిచిందంట మన, అదే హార్ట్తో ఆలోచన చేసే అమ్మ పిలిస్తే అదేం చేసింది తెలుసా, అమ్మ కొంచెం నీళ్ళు కావాలంటే మంచిదమ్మా వెళ్ళింది. ఈమె కాదు ఇంకొక ఇల్లాలు, అక్కడ ఆరేసున్న బట్టలన్నీ చుట్టుకుందంటండి ఆమె. అది కూడా పాస్టర్ గారి ఇల్లే. ఆయన లుంగిలోనే అన్ని బట్టలు వేసుకొని మొత్తం ఈమె చీరలు గీరలు అన్నీ కట్టుకొని వెళ్ళిపోయింది. ఈమె నీళ్ళ ప్యాకెట్ నీళ్ళు తీసుకొచ్చేటప్పటికి ఏందబ్బా ఈయన రెండో రాకడ వచ్చింది అనుకుందామండి. ఈమె పరార్. అరే ఏమైంది అడిగితే ఆ పక్కన ఆంటీ చెప్పిందండి, ఎవరో అమ్మ మీ బట్టలన్నీ ఒక ఆమె లుంగిలో కట్టుకొని ఆ వెనకాల పరిగెత్తింది ఆ కాలనీ అంతా. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఏమన్నాడని, నీ హార్ట్, జ్ఞానికి కళ్ళు ఎక్కడున్నాయంట, బుద్ధి లేనివాడికి ఎట్లున్నాయి, ఈ గోజ్ ఆన్ అండ్ ఫాల్స్ ఇన్ టు ప్రాబ్లం. ఏంటి మూడో విషయం ఉంది ఒకటి, నేను ఫాస్ట్గా చెప్తాను. రాంగ్ డాక్ట్రిన్స్ ఆర్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్పే వాక్యం చెప్పే వాళ్ళకి, పాపాన్ని లైట్గా చూపించే వాళ్ళకి, అసలు పాపం గురించి చెప్పని వాళ్ళ నుంచి ఏం కావాలి, దూరం. అర్థమైందా, మళ్ళీ రిపీట్ చేస్తా. రాంగ్ డాక్ట్రిన్స్ అంటే తప్పు సిద్ధాంతాలు, తర్వాత అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటే సందర్భాన్ని నుంచి వెలుపల తీసి చెప్పేస్తారు సార్. అలాంటి వాళ్ళ నుంచి పాపం గురించి అసలు మాట్లాడిన వాళ్ళని, లేక పాపం గురించి లైట్గా ఇట్స్ ఓకే మన మానవ పొరపాటు అని, అట్లాంటి వాళ్ళ నుంచి ఏం చేయాలి, దూరం. ఎందుకు, మన భక్తికి కలుషితం చేస్తారు అట్లాంటి ప్రీచర్స్ కానీ స్పీకర్స్ కానీ. ఏం చేద్దాం, దూరంగా. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి ఏంటి అసలు వాళ్ళు. కొన్ని మాటలు చెప్పి ముగించేస్తా. 2 యోహాను పత్రిక 9వ వచనం చదవండి. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనం చూడమ్మా. క్రీస్తు బోధయందు, పత్రిక చదవండి, సువార్త కాదు, క్రీస్తు బోధయందు 225. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, మనకేం బోధ కావాలి, మన బోధలో క్రీస్తు ఉండాలమ్మా. క్రీస్తు మైనస్ చేసాడు అదేంటది, దుర్బోధ. రైట్. నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగువాడు ప్రతివాడును, చదమ్మా, ఎవడైనా ఈ బోధ తేక, చదవండి, వాడిని మీ ఇంటి చేర్చుకుని వద్దు, శుభమని వానితో అంటే ఏంటి, ప్రైజ్లు అడగ చెప్పొద్దు, శుభమని వానితో చెప్పువాడు
వాని దుష్టక్రియల్లో అది. సో క్రీస్తు బోధ యందు లేక కల్ట్స్, రాంగ్ డాక్టర్స్, ఆ సిన్ గురించి చెప్పని వాడు, లైట్గా ఉండేవాడు. డోంట్ ఎంటర్టైన్ సర్టన్ పీపుల్. ఎందుకంటే వాళ్ళ పాపం మనం ఏం చేస్తున్నాం? వద్దమ్మా. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ క్రైస్తవుల దగ్గరికి వస్తారు, అన్యుల దగ్గర పోరు. ఎందుకు? వాళ్ళకి ఏం అర్థం అవుతాయి అన్నీ? మా దేవుడు త్రిత్వమై ఉన్నాడంటే ఆడంటాడు, అరే నువ్వు ఒట్టి ముగ్గురే దేవుడు చెప్తున్నావు, మాకు 30 మంది ఉన్నాడు, మేమే గట్టిపో అంటాడు కదా. వీళ్ళు వచ్చి ఎవరిని పాడు చేస్తారు? అటు ఇటుగా ఉన్న వాళ్ళని. కరెక్ట్ క్రైస్తవులు పాడు చేయలేదు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. తెలిస్తే ఏం చేయలేము, తెలియకపోతే ఏం చేయొచ్చు? ఈజీగా ట్రాప్ చేసేయచ్చు కదా. సో ఈ రాంగ్ డాక్టర్స్ ఉన్న వాళ్ళని, రాంగ్ థింగ్స్ ఉన్న వాళ్ళని డోంట్ ఎంటర్టైన్ దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ నుంచి దూరం అయిపోవాలి. 2 పేతురు 1:16 చూద్దాం. 2 పేతురు 1:16 చూడమ్మా, ఫాస్ట్ తీయండి, టైం దగ్గరకు వచ్చేస్తుంది. 2 పేతురు ఏలయనగా చమత్కారముగా. చమత్కారం అంటే చమత్కారం అంటే కన్నింగ్గా లేక అట్రాక్టివ్గా, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి అది ఎట్లా చమత్కారంగా, ఏదో అట్రాక్టివ్గా అది చేసి ఇది చేసి చేయలేదు. మేము ఏం చూసామో, ఏదో అనుభవించామో అది చెప్పాం. అది దట్స్ రియల్ థింగ్ కదా. ఇంకో మాట 2:1 కూడా చూద్దాం అందులోంచి. 2 Peter 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారంట. కరోనా టైంలో ఒక ఆయన ఏం బోధ చేశాడు తెలుసా? అరే బాబు చూడండి, మీరేం కంగారు పడకండి, చర్చికి రావట్లేదా, డోంట్ వరీ, మీరే ఇంట్లో ఒక రొట్టె చేసుకోండి. ఈ అప్పుడు ఇది ఉంది కదా, ఏంటది, కర్ఫ్యూ రిలాక్సేషన్ అప్పుడు బేకరీకి వెళ్ళి గ్రేప్ జ్యూస్ తెచ్చుకోండి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటా, మీరేం చేయండి, మీరే తెచ్చుకోండి. అందరు వెరీ హ్యాపీ. అబ్బాబ్బా ఇంట్లోనే బల్ల. భిన్నాభిప్రాయంలో సంఘంగా కలుసుకున్నప్పుడు ఆ పని చేయమన్నాడు. అంతేనా? ఇంట్లో ఒకడికి ఏడుకాడు చేసుకోండి అన్నాడు. వాడేమన్నాడు, చిచ్చిచ్చి ఇవన్నీ ఎవడు చేస్తాడు, రొట్టెది అక్కడ బేకరీలో తెచ్చేస్తా ఒక బన్ను అన్నాడు. ఈజీగా ఉంటుంది. ఎన్ని కూర్చొని ఎవడు చేస్తాడు బై? బన్ను చేయొచ్చా, మనకి బన్ను చేసుకోవచ్చా? హలో, మీరేమంటారు? బన్ చేసుకోవచ్చా రొట్టె? ఎందుకు? ప్రభు శరీరానికి గుర్తుగా ప్రార్థన చేస్తున్నాం కదా, చేయొచ్చా చేయకూడదా? చేస్తే ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదు చెప్పండి. అదే సంఘం కలుపుకున్నప్పుడే ఒక బన్ పెట్టుకుంటాం ఇక్కడ బ్రెడ్కి బదులు. అది కాదు, పులిసింది అది. హలో, అది కరెక్టే. బ్రెడ్లో ఏమేస్తాడు, ఒక ఈస్ట్ వేస్తాడు. నువ్వు తింటే మంచిగా తిను, కానీ రొట్టె ఏంటది, పులిసింది. అది ఏమంటారు, అది పులిసిన రొట్టె. మనం ఏంటి, ఫర్మెంటెడ్. ఇది పులిసింది కాదు, ఫ్రెష్గా చేసింది. దిస్ ఈజ్ ఓకే కదా, దిస్ ఇస్ యాక్సెప్టబుల్ బై ద లార్డ్. నువ్వు ఆ బ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి స్మెల్ వస్తానంట, పులిసింది స్మెల్. పులి అని రొట్టెలు అదే పస్కా రొట్టె వినడం అదే కదా. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ రోజుల్లో కాంప్రమైజ్ అయిపోయి అండ్ సత్యం నుంచి ఏమైపోతున్నారండి, దూరం అయిపోతున్నారు. అండ్ వాళ్ళ ట్రాజడీ ఏంటంటే వాడు దూరం అయిపోతున్నట్టు కూడా వాడు తెలియదు. మోసం కదా, అలర్ట్గా లేకపోయి ఉంటాయి. అదే ప్రజల్లో దుర్బోధకులు ఉండిరి. తర్వాత ఇంకొక ఏమన్నాడు, ఇంగ్లీష్ చదవమా 2:1, ఇంగ్లీష్ చదవం 2nd. బట్ ఫాల్స్ ప్రాఫిట్స్ అమాంగ్ false teachers among you, heresies, ఏండి వీళ్ళ బోధలో ఎట్లుంటుందంటే దే డినై అంటే అర్థమైంది, యేసు ప్రభువుని మైనస్ చేసేస్తారమ్మా వాళ్ళు చెప్పే దాంట్లో. అంటే ఇక మిగిలింది ఏంటి చెప్పు, సో
ఇప్పుడు ప్రాణాన్ని తీసేసి ఇంకా అది ఏ బతుకున్నా ఒకటే వేస్ట్. అసలు యేసుప్రభు జీవాన్ని తీసేస్తాడు, లేక అసలు ప్రభునే తీసాడు. అసలు అన్నిటికీ కారణమైన మూలమైన దాన్ని తీసేశాడు అనుకో, ఇంకేముంది కదా. ఈనాటి సోది లేకపోతే పోసుకోలు కబుర్లు అంటారు తెలుగులో, వేస్ట్ మాటలు. ఇంకో మాట మాథ్యూ చాప్టర్ 23 1 చదవండి సార్. 1:23 చదువు. మాథ్యూ చాప్టర్ 23:1. అప్పుడు యేసు చదవండి. వారు మోషే పీఠ మీద కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటిని అయినను. దేవుడు ఏమన్నాడు, బాబు వాళ్ళు వాక్యం చెప్తారు కాబట్టి ఏం చేయండి, అది చేయండి. కానీ వాళ్ళ క్రియలు వేరే ఉన్నాయి, వాళ్ళ మ్యాటర్ అది, వాళ్ళ పనులు వేరే, నడత వేరే ఉంది, అది చేయకండి. డిఫరెన్స్ ఉందా? అది చెప్పేది వాక్యం కాబట్టి చేయండి, కానీ వాళ్ళ నడతను చూసి మీరు కలుషితం అయిపోకండి, అనుసరించొద్దు. కొంతమంది ఇట్లా ఉంటారులే, ఒకటి చెప్తాడు ఇంకోటి చేస్తుంటాడు. వారు చెప్పుతారే కానీ చెయ్యరు. ప్రభు అన్నాడు నా మాటలు 23:1 కదా. ఎస్, ఇంగ్లీష్ చదవమా లాస్ట్ కాదు. దేర్ఫోర్ చదవండి. ఫర్ ది సే అండ్ వాక్యం చెప్పేవాళ్ళని జాగ్రత్తగా ఉండాలి కదా. పాటలు పాడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్పు, ఒకటి పాడి ఒకటి చేస్తున్నాం అనుకో, ఒకటి పాడి ఒకటి చేస్తున్నాం అనుకో. ఇది ఏంటది ఏదో పాడింది, ప్రేమించేదని అధికంగా పాడు. ప్రేమించేదని అధికంగానే రేపు 14th ఈడిపోయి సంజీవయ్య పాటలో ఒక గులాబీ పట్టుకొని కూర్చున్నాడు అనుకో. సంజీవయ్య పాటలో ఒక గులాబీ పట్టుకొని కూర్చున్నాడు. అరే మేము అనుకున్నాం ప్రేమించదని అధికంగా, దేన్ని దేవుణ్ణి అనుకున్నాం. ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, పార్క్ దగ్గర అదే గులాబీ చెండు పట్టుకొని, గులాబీ అది బొకేనా అంటే వీడు ఎందుకు చెప్తున్నాడంటే వీడు పాటకి మ్యాచ్ లేకుండా ఉందన్నమాట. అదే సండే స్కూల్ పాప చూస్తుంది అనుకో, అన్న నెక్స్ట్ సండే అన్న నేను అక్కడ పోతే నేను గులాబీ పూత చూసిన ఒక ఆంటీ ఉంది అన్నది అనుకో, షూ 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 అన్నాడు. అదేదో గులాబీ పూలు అమ్ముకుంటుంటే నేను అర్థమైందా? ఎందుకు చెప్తానంటే సమ్ టైమ్స్ వి డూ దట్ అండ్ సండే స్కూల్ మినిస్ట్రీ. లేకపోతే నేను చెప్పేవాడు, ఇంకెవరో టెల్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మా జోసెఫ్ ఉన్నా, లేక ఇంకెవరన్నా. ఈ మ్యాచింగ్ కాకపోతేనే ఏమొస్తుంది మనకి ప్రాబ్లం. దేవుడు మన వినికిళ్ళు ఏక మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా. నమ్మకమైన దేవా, నీ నామాన్ని కొందనాలు ఇతరులకు ప్రకటించి నేను నా కుటుంబం నా బిడ్డలు చెడిపోకుండా కృప దయచేయండి. దూరంగా ఉండమని 3 సంగతులు మాతో మాట్లాడారు. బలహీనం, బుద్ధిహీనం, వాక్యం వింటామే కానీ ఆయన దాని ప్రకారం చేసే కృప మాకు లేదు. నీ కనికరాన్ని చూపించండి, సహాయం చేయండి, మీ శక్తిని మాకు ఇవ్వండి. మానవ మాత్రమే మా పట్ల కృప చూపించి కనికరం చూపిస్తారు నమ్ముచ్చు అయా. మరి ఆశ్చర్యకాడు ఆలోచనకు మా బ్రతుకుల్లో చేంజ్ దయచేయండి. నీ కృపను మాకు దయచేయవస్తున్నాను యేసయ్యా. ఏ మాత్రం వాళ్ళం అంతలో కనిపించి అంతలో మాయమైపోయిన మా బ్రతుకులు మీ దగ్గర పెడుతున్నాం. నీ కృప దయచేయండి. నీకు ఇష్టం లేని వాటికి దూరంగా, నీ కీడుగా కనిపించే ప్రతి దాని నుంచి, పాపంగా కనిపించే ప్రతి దాని నుంచి మరి మా ఆత్మీయ నేత్రాలు తెరవచ్చేయండి. దూరంగా వెళ్ళి నీకు ఇష్టంగా బ్రతికే కృప మాకు దయచేస్తున్నాను. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.